మేము పూనూరి గౌతమ్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మీడియాని అడ్రస్ చేస్తున్నాము. పూనూరి గౌతమ్ రెడ్డి గారు విజయవాడ పట్టణంలో మాజీ కార్పొరేటరు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేటటువంటి సభ్యులు. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఈయన్ని పోటీ పెట్టాలని మేము భావించి తరువాత మొత్తం ఆ ఎన్నికల్ని బహిష్కరించడంతో వారి అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకున్నాం. మాకు చాలా ముఖ్యమైన కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. ఈరోజు మాకు చాలా విచిత్రమైనటువంటి అనుభూతి కలిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చూసినప్పుడు ఇలా కూడా జరుగుతుందా, పోలీసులు ఇలా కూడా చేస్తారా అనేటువంటి భావన కలిగింది. అదేమిటంటే పూనూరి గౌతమ్ రెడ్డి గారి మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఇప్పుడు 6/11/2024 అది గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఈ సెక్షన్స్తో 307 క్లాస్ 6, 109 క్లాస్ 2, 61 క్లాస్ 2, 49 BNS మీద ఈ కేసు రిజిస్టర్ చేశారు. ఇది ఎఫ్ఐఆర్. సరే, ఈ కేసు ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో మాకు తెలిసి ఇట్ ఇస్ ఏ ఫాల్స్ కేసు. ఒక సివిల్ డిస్ప్యూట్ నుంచి దీన్ని ఉద్భవింపచేసినటువంటిది ఈ కేసు. ఇది ప్యూర్లీ ఏ ఫాల్స్ కేసు. సరే, ఇది ఫాల్స్ కేసా జెన్యూన్ కేసా అనేది తేల్చవలసింది మేము కాదు, పోలీసులు అంతకంటే కాదు, న్యాయస్థానాలు తేల్చాలి. మీరు కేసు పెట్టారు, ప్రొసీజర్ ప్రకారం ఆ కేసులో గౌతమ్ రెడ్డి గారితో పాటు ఇంకా వేరే ఎవరైనా అక్యూజ్డ్ ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. జరిగింది ఏంటంటే 12-13 ఆ రాత్రి వేళ గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. మఫ్టీలో కొంతమంది వచ్చారు, డ్రెస్లో కొంతమంది వచ్చారు. వచ్చి ఇలాగే ప్రవేశిస్తారనుకోండి, ఎవరైనా మా ఇంటికి వచ్చినా మీ ఇంటికి వచ్చినా ఎవరింటికి వచ్చినా ప్రవేశించి మెయిన్ డోర్ కొడతారు, బెల్లు కొడతారు, తీసేదాకా ఆగుతారు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి, అమ్మ మేము పోలీసులో పలానా వారి మీద కేసు ఉంది, మేము ఈ అర్ధరాత్రి పూట మేము వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం, మేము ఎత్తుకుంటాం అనుకోవచ్చు. ఇది చేయాల్సిన ప్రొసీజర్. కనీసం చిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారు వచ్చారు, మెయిన్ డోర్ చూశారు, తలుపులు వేసి ఉన్నాయి. వెనుక నుంచి వెళ్ళి ఒక డోర్ తాళం, కిటికీ, ఒక విండో, కిచెన్లో ఉన్నటువంటి విండో, ఆ విండో ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది, దాన్ని గెడ వేసుకుంటారు. ఆ గెడ వేసుకున్నటువంటి కిచెన్ డోర్ని, కిటికీని, విండోని పగలగొట్టారు. పగలగొట్టింది ఎవరు? స్టోర్టపురం దొంగలు కాదు, పగలగొట్టింది మరొక దొంగలు కాదు, దోపిడీ దొంగలు కాదు, రాబరీ చేయడానికి వచ్చిన వారు కాదు, సాక్షాత్తు పోలీసులే ఆ డోర్ పగలగొట్టారు. పగలగొట్టి ఏం చేశారు? దానిలోంచి దూకారు, 5 అడుగులు దూకారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు విజువల్స్ ఇంకా ఉన్నాయి, చూడండి. సీసీ కెమెరాలో ఉన్నటువంటి మేమేది కల్పించి చెబుతున్నటువంటి అంశాలు కావు, ఇప్పుడు ప్రదర్శించారు. మీరు కావాలిస్తే గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తారు మీడియాకి. దూకి 4-5 దూకి తర్వాత మెయిన్ డోర్ తీశారు, అంతా ఎదికారు. ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా? గౌతమ్ రెడ్డి గారి భార్య తప్ప ఎవ్వరూ లేరు. సింగిల్గా ఆమె నిద్రిస్తుంది ఇంట్లో. ఆమె బెడ్రూమ్ దగ్గరికి కొట్టారు. మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఇంట్లో లేనప్పుడు, మన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు, డోర్లన్నీ వేసేసినప్పుడు లోపల ప్రవేశించి బెడ్రూమ్ డోర్ కొడితే ఎలా ఫీల్ అవుతారు ఆడవారు? ఆ డోర్ కొడితే తీసి ఆశ్చర్యపోయింది. ఎవరు మీరని చెప్పట్లా, చెప్పకోకుండా అన్ని ఎతుకుతా ఉన్నారు గౌతమ్ రెడ్డి పట్టుకెళ్ళడానికి.
ఇదేనా చేయాల్సిన పని? ఒక చట్టబద్ధమైనటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం చేయవలసిన పని ఇదేనా? గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మీకు మార్గాలు లేవా? ఎందుకు ఈ పాపానికి పాల్పడ్డారు? ఎందుకు ఈ దొంగతనానికి పాల్పడ్డారు? పోలీసులను అడుగుతా ఉన్నా, ఈ కమిషనర్ అడుగుతా ఉన్నా, మీకు తెలియకుండా వచ్చారా? డీజీపీని అడుగుతా ఉన్నా, మీకు తెలియకోకుండా వచ్చారా? మీ ఆదేశాలతో వచ్చారు, దొంగచాటుగా వచ్చారు. ఇల్లు డోర్ పగలగొట్టి, విండో పగలగొట్టి ఒక రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా, ఒక దొంగల్లాగా పోలీసులు ప్రవేశించారండి. ఏం పోయేకాలం వచ్చిందా మీకు? నాకు అర్థం కాలేదు. ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఒక ఆడకూతురు అఫ్కోర్స్ ఎక్యూజ్డ్ భార్య కావచ్చు. ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చేయబడిన వారు. నేరారోపణ చేయబడిన వారందరూ కూడా నేరస్తులా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నేరారోపణ చేయబడ్డాయి. ఆయన నేరస్తుడా? ఆయన అరెస్ట్ చేయడానికి ఇంత తతంగం చేయాలా? ఏమిటి అన్యాయం? చట్టం నడుస్తుందా ఇక్కడ? పోలీసులే రౌడీలు అవుతున్నారు, పోలీసులే దొంగలు అవుతున్నారు, పోలీసులే రాబరీ చేయడానికి వచ్చినట్టుగా కిటికీల్లో దూకుతున్నారు. ఇదండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో ఏమైనా తప్పు ఉందా? మేమన్నా అభూత కల్పనలు ఏమైనా చేశామా? పోలీసులు ఈ విధంగా దూకలేదా? గౌతమ్ రెడ్డి గారిని పట్టుకోవడానికి ఇదే మార్గం? పట్టుకొని తప్పులేదు. లేదు గౌతమ్ రెడ్డి గారు కవర్ చేసి మీ మీద కేసు ఉంది, హాజరు కమ్మండి. గౌతమ్ రెడ్డి గారు నాట్ ఓన్లీ ఏ కార్పొరేటర్, నాట్ ఓన్లీ ఎక్స్ కార్పొరేటర్, నాట్ ఓన్లీ ఏ లీడర్, ఆయన ఒక అడ్వకేట్, ఒక న్యాయశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఆయన మీరు అరెస్ట్ చేయడం మాకు చాలా ఛాయిస్లు ఉన్నాయండి. భారత ప్రభుత్వం కల్పించినటువంటి, చట్టం కల్పించినటువంటి ఛాయిస్లు ఉన్నాయి. నా మీద కేసు పెడితే నేను దొరక్కోకుండా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళొచ్చు. ఆ ప్రొవిజన్ మేము ఉపయోగించుకోవడానికి మీకు దొరకపోవచ్చు. మీరు ఇళ్ళు పగలగొట్టి, అవి పగలగొట్టి, ఇవి పగలగొట్టి మహిళలు నిద్రిస్తున్న సమయంలో మీరు ఈ విధంగా దొంగల్లాగా ప్రవేశించడం ధర్మమేనా? చట్టం ఈ రాష్ట్రంలో నడుస్తుందా? కక్షలు, కార్పణ్యాలతో, ప్రతీకారాలతో ఒక ఫాల్స్ కేసు పెట్టి మా గౌతమ్ రెడ్డి గారి మీద ఇంత దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు, ఆయన కుటుంబం మీద ఇంత దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సహించమని మనం చేస్తున్నాం. దీన్ని వాళ్ళు మీకు చేసిందని వదిలిపెడతాం అనుకున్నారా? మాకు న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయ నిపుణులు ఉన్నారు, న్యాయం తెలిసిన వారు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. దీని మీద మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే ప్రవేశించారో వాళ్ళందరినీ దొంగలుగాను, ఎక్యూజ్డ్గాను చూపించి పోలీసుల్ని we will file a private complaint against the police who entered into the Gautam Reddy's house without permission. ఇది తప్పు అంటున్నా. ట్రెస్పాస్ చేస్తున్నారు పోలీసులు. దీనికి లాఠీ ఉంటే నేరస్తుల్ని కొట్టండో, లేకపోతే నేరస్తుల్ని భయపెట్టండో. ఏది లాఠీ చార్జ్ ఇస్తే, అంతేగాని లాఠీ ఉంది కదా అని ఎవరిని పడితే అని కొడితే ఊరుకోరు. పౌర హక్కులు ఉన్నాయి. పౌర హక్కులన్నిటినీ కూడా హరించే విధంగా ఇవాళ గౌతమ్ రెడ్డి గారి కుటుంబం మీద, ఇంటి మీద దాడి చేసినటువంటి పోలీసులు, వారి మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకుంటారా? హోంమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే మేమే యాక్షన్ కోసం ప్రైవేట్గా వెళ్ళాలా? ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. చాలా ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కస్టడీలో తీసుకెళ్ళి కొడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని పేరు చెప్పి మా వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే సందర్భాలు ఉన్నాయి. కడపలో కానీ, గుంటూరులో కానీ ఇలా పోలీసులు హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నారు ఈ సమాజంలో. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత హోంమంత్రి గారు, అనిత గారు అయిన తర్వాత పాపం అనిత గారికి ఏం తెలుస్తుంది? ఆమె చూడలేదు హోంమంత్రి, ఆమె మైక్ ముందే హోంమంత్రి. అసలు హోంమంత్రి మన లోకేష్ బాబు గారు. ఆయన ఆదేశాలతోనే ఇవన్నీ జరిగాయని నా ఆరోపణ. అవునో కాదో మీ అందరికీ తెలుసు. చివరికి హోంమంత్రి గారికి ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేదు. వెళ్ళి లోకేష్ బాబు గారు చెబితేనే ఆ ఎస్ఐలు కానీ, సిఐలు కానీ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద, వారి కుటుంబం మీద జరిగిన దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి పూర్తి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. వారికి ప్రతి క్షణం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియపరుస్తూ, వారి మీద దాడికి దిగినటువంటి పోలీసు వ్యవస్థ మీద తప్పనిసరిగా ప్రైవేట్ కంప్లైంట్స్ వేసి వారిని కోర్టులో నిలబెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కంప్లీట్ ఆధారంగానే మేము గౌతమ్ రెడ్డి పైన కేసు నమోదు చేద్దామని పోలీసులు చెప్తున్న పరిస్థితి
నేను అమ్మ గౌతమ్ రెడ్డి గారి మీద ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టారు, దీనిలో నిజముందా లేదా ఆడి జోలికి నేను పోటలా. కట్టారుగా, రేపు నా మీద కూడా కడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కట్టారుగా 307 కట్టారు. నేను దాని జోలికి వెళ్తలా. కడితే మీరు చేయాల్సింది ఏమిటి అంటున్నా. ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసుకోవచ్చు మేము కోర్టుకెళ్ళి, లేదా యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళొచ్చు, లేదా ఇది ఉందని మేము కోర్టులో సరెండర్ కావచ్చు, లేదా పోలీసు వారు పిలిస్తే వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేసుకోమని చెప్పొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉంటే దొంగల్లాగా రాత్రిపూట నేను చూసా 2:40 ఆమె డోర్ కొడుతున్నారు. రాత్రిపూట 2:40 అంటే తెల్లవారితే 13-12 ఇంటర్వెన్షన్ నైట్. 2:40కి డోర్ కొడితే అమ్మా చెప్పండి ఎవరన్నా మహిళలు అర్ధరాత్రి భర్త లేనప్పుడు పిల్లలు లేనప్పుడు అంతా పగడ్బందీగా తాళాలు వేసుకున్నావా లేదా చూసుకొని వెళ్ళి నిద్రిస్తుంటే బెడ్రూమ్ తలుపు మోగితే ఏమైపోవాలి ఆ తల్లి? మఫ్టీలో ఉన్నారు పోలీసులు, దొంగలా చంపేస్తారేమో అనుకోవడానికి అవకాశం లేదా? ఈ కేసు మీరు పెట్టారు, తేల్చుకుంటాం ఈ కేసు కోర్టులో. ఇట్ ఇస్ ఏ ఫాల్స్ కేస్ అని మేము అంటున్నాం. కాదు రైట్ అంటున్నారు. వెల్, ఎక్కడ డిసైడ్ కావాలి? అది బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్, అంతే కదా. పోలీసులు కాదుగా చేయాల్సింది. నీ చేతిలో ఉందేంటి? రిజిస్టర్ చేయటం, మ్యాజిస్ట్రేట్కి పంపటం, మమ్మల్ని అరెస్ట్ చేయటం. అరెస్ట్ చేసే విధానం ఇదే అని అడుగుతా ఉన్నా. అరెస్ట్ చేసే విధానం దొంగల్లాగా రావడం అని అడుగుతా ఉన్నా. అరెస్ట్ చేసే విధానం కేవలం మహిళలు ఉన్నప్పుడే అర్ధరాత్రి 2:40 వచ్చి దొంగతనంగా గేట్లు పగలగొట్టి లోపలికి రావడం ఇదా మీ విధానం అని అడుగుతా ఉన్నా పోలీసుల్ని. దీనిలో గౌతమ్ రెడ్డి ముద్దాయి అనుకుంటున్నారేమో. గౌతమ్ రెడ్డి గారి కన్నా కూడా పోలీసులు దీనిలో ముద్దాయిలు. వాళ్ళు జరిగినటువంటి యాక్షన్లో వాళ్ళు గౌతమ్ రెడ్డి గారు చేశారని చెప్పబడుతున్న నేరానికన్నా పెద్ద నేరం చేశారు. కాకి దుస్తులు వేసుకుని టోపీ పెట్టుకుంటే నేరం చేసుకోవచ్చా మీరు? మీకు హక్కు ఉందా? మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, విచారిస్తున్నాం. మా అడ్వకేట్ని, మా న్యాయ నిపుణుల్ని అందరినీ కలుసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా వీఆర్ ఫైలింగ్ ది ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ది పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్ట్. అది ఈ కేసు గురించి, దీని గురించి ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, దీనిలో వాస్తవాలా అవాస్తవాలా వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎట్ దిస్ స్టేజ్ సందర్భం వస్తే చూసి చెప్తాను.